జార్జ్ ముల్లర్ ఒక ప్రసిద్ధ క్రైస్తవ మిషనరీ, ఎవాంజలిస్ట్ మరియు ఆర్ఫనేజ్ డైరెక్టర్. 1805 సెప్టెంబర్ 27న జర్మనీలో ప్రుషియాలో జన్మించారు. చిన్నప్పుడు దొంగతనం, అబద్ధాలు, పాపపూరిత జీవితం గడిపారు. 20 ఏళ్ల వయసులో ఒక ప్రార్థన సభలో యేసుని స్వీకరించి పరివర్తన చెందారు. తరువాత ఇంగ్లాండ్కు వచ్చి బ్రిస్టల్లో సేవ చేశారు. అక్కడ అనాథ పిల్లల దయతో 1836లో మొదటి ఆర్ఫనేజ్ హౌస్ ప్రారంభించారు. ఎవరిని డబ్బడకుండా పూర్తిగా ప్రార్థన ద్వారా దేవుడి మీద ఆధారపడి నడిపించారు. 5 పెద్ద ఆర్ఫనేజ్ హౌసెస్ నిర్మించి తన జీవితకాలంలో 10,024 అనాథలకు ఆహారం, బట్టలు, విద్య, ఇల్లు అందించారు. ఆయన మరణం తర్వాత కూడా ఆ సంస్థలు 1,00,000కు పైగా పిల్లలకు సహాయం చేశాయి. ఒకసారి 300 మంది పిల్లలకు ఉదయం ఆహారం లేకపోతే ముల్లర్ పిల్లలతో కలిసి భోజనానికి ధన్యవాదాలు చెప్పి ప్రార్థించారు. వెంటనే బేకర్ బ్రెడ్ తీసుకొచ్చారు, మిల్క్ మ్యాన్ పాలు తీసుకొచ్చారు. దేవుడు అద్భుతంగా సమకూర్చాడు. ఆయన ఎన్నోసార్లు ఇలాంటి అద్భుతాలు అనుభవించారు. ప్లెమౌత్ బ్రదరన్ సంఘ స్థాపకుల్లో ఒకరు. మొదటి భార్య మేరీ 1870లో మరణించిన తరువాత 1871లో సుజాన్నా శాంగర్ను వివాహం చేసుకున్నారు. 70 ఏళ్ల వయసులో 17 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా మిషనరీ ప్రయాణాలు చేసి లక్షలాది మందికి సువార్త ప్రకటించారు. 2 లక్షల మైళ్ళు ప్రయాణం చేశారు. 1898 మార్చ్ 10న 90 ఏళ్ల వయసులో బ్రిస్టల్లో మరణించారు. ఆయన జీవితం ప్రార్థన, విశ్వాసం, దేవుని మీద పూర్తి ఆధారపడటం యొక్క గొప్ప ఉదాహరణ. దేవుడు ఎల్లప్పుడూ సమకూరుస్తాడు అని నిరూపించారు.